మనసు అంగీకరించదు, నాకు మనసు అంగీకరించని చెప్పంటున్నా. సరే, మున్సిపల్ ఎన్నికలు విధిలేని పరిస్థితులలో స్వపక్షాన్ని విభేదించి పోరాటం చేయని పరిస్థితి ఏర్పడ్డాయి. ఐ ఫర్దర్ డజంట్ వాంట్ సచ్ సిచ్యువేషన్. మొన్న మున్సిపల్ ఎన్నికలు ఏర్పడినట్టు ఒక పరిస్థితి మళ్ళీ ఏర్పడడం నేను కోరుకుంటాం. ఎక్కడున్నా మన విపక్షంతో మనం పోరాటం చేస్తాం, రాజకీయంగా కానీ ప్రజా జీవితంలో ఏదైనా కానీ. స్వపక్షంతో పోరాటం చేయడం అనేది ఎవరు కోరుకోమో అటువంటి పరిస్థితి ఏర్పడకూడదని చెప్పాను. అటువంటి పరిస్థితి ఏర్పడడంతో వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళు నాకు ఇంత అండగా నిలుస్తున్న కార్యకర్తలు అంటే నేను ఇప్పుడే అనగా నేను నా సహచరులు అని చెప్పాను. నేను నా సహచరులు కుటుంబ సభ్యులు ఏదైతుందో వారికి నేను నా జీవితకాలం నేను రుణపడి ఉంటా. వాళ్ళు నా గౌరవంతో వాళ్ళ గౌరవం జోడింపబడి, నా గౌరవంతో వాళ్ళ గౌరవం ఏదైతుందో జోడింపబడి, నా గౌరవం నిలబెట్టడానికి నా తోడు నిలవడానికి ఏదైతుందో నా సహచరులు ఏదైతుందో ముందుకు వస్తున్న అందరికి నేను కృతజ్ఞునిగా ఉంటా. అందరినీ ఏదైతే కలిసి చెప్పంటున్నాను. రేపు ఏదైనా కానీ ఏదైతే ఉదయం 10 గంటలకు అనుకుంటున్నాం బండారు గార్డెన్లో అందరం కూడా కలిసికట్టుగా నా నిర్ణయాన్ని నేను ప్రకటించబోతున్నా. మీ యొక్క తోడు ఈ 4 దశాబ్దాల మీదకి అందించినటువంటి ఒక సహకారాలు కలిసి ప్రయాణం ఏదైతుందో కొనసాగాలి, దాని తోడు మీరు నిలవాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ దేవుడు ఏదైతుందో మనం దేవుడు శాసిస్తే మానవుడు అనుగ్రహించాల్సిందే తప్ప ఇంకా మిగిలిది ఏముండదో చెప్పాను. ఇది దైవ శాసనంగా నేను భావిస్తున్నా. ఆ దైవ శాసనాన్ని ధిక్కరించేటువంటి ఒక ఆస్కారం మనం మానవ మాత్రం అని చెప్పి అంటున్నా. నేను దీన్ని దైవ శాసనంగా భావిస్తున్నాను చెప్పని నేను రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఆ యొక్క అభిప్రాయాన్ని ఏదైతుందో ప్రజలకు చేరవేయాల్సినటువంటి ఒక బాధ్యత నాపై ఉంటుంది. నేను ప్రజల యొక్క అభిప్రాయము వారి యొక్క మద్దతు పొందే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. తప్పకుండా గౌరవం ఉంది కాన్స్టిట్యున్సీ, తప్పకుండా ప్రజల్లోకి పోతా, ప్రజాక్షేత్రంలోకి. మీ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి నష్టం ఏమైనా వాటిల్లుతుంది? సరే, లాభం నష్టం అనేది కాదే. కలిసి ఉన్న వాళ్ళు విడిపోతుంటే ఒకరు పోతుంటే ఎవరికైనా కొంత ఇబ్బందికరంగా భావిస్తారు. నేను నష్టం లాభం అని చెప్పాను కాదు కదా. ఎవరు కూడా కోరుకోరు. ఇవాళ నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారే, నేను రేపు ఏ ఒక్కరు కూడా నాకు దూరమైన గల బాధ అనిపించదా? నాకు అందరూ నాతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటాను. నేను అందరూ నాతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటాను. నేను కానీ ఏదో నలుగురు ప్రయాణం చేయలేకపోతారు. అది నాకు ఇబ్బందికరమే కదా. మరి వాళ్ళ దృష్టిలో నా గురించి ఏముందో నాకు తెలియదు. కానీ నేనైతే కలిసి ప్రయాణం చేయాలని చెప్పని నిన్నటి వరకు భావించిన కాంగ్రెస్తోని అలా ఈ సిచ్యువేషన్ 15th నాడే తెచ్చాయి. ఇప్పుడు సచిన్ సావంత్ ఎవరైతే సెక్రటరీ గారు వచ్చిందో నేను మరి 15th of Feb చెప్పాను. నేను మున్సిపల్ ఎన్నికల చైర్మన్ ఎంపీకి సంబంధించి ఏదైతుందో నా అభిప్రాయం చెప్పాను. నేను అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా మొదటి నుండి ఎవరు వాళ్ళకి చేస్తే బాగుంటుంది, క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నటువంటి ఒక నాయకులు చేస్తే బాగుంటుంది సూచించాను. సరే, అల్టిమేట్గా డిసిషన్ ఏది ఉన్నా కానీ ఐ విల్ అబాయిడ్ బై ఇట్ అని చెప్పాను. అల్టిమేట్గా డిసిషన్ ఏది ఉన్నా ఐ విల్ అబాయిడ్ బై ఇట్. కేవలం కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపికైన వారితో కాకుండా వారితో పాటుగా నేను సమర్థించిన ఇండిపెండెంట్లు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం కట్టుబడి ఉంటారు. కానీ తదుపరి భవిష్యత్తు నా నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో నేను కూడా మరి ఊహించే పరిస్థితులు లేను. దీని తదుపరి నేను తీసుకోబోయే నిర్ణయం ఏ విధంగా ఉంటుందో నేను ఊహించే పరిస్థితులు లేను. ఇట్స్ ఓన్లీ లెఫ్ట్ టు మై ఫేట్. ఇవాళ విధికి నేను వదిలేయాల్సి వస్తుంది. ఇలా కర్మ సిద్ధాంతం కర్మ ఎటు తీసుకెళ్తుందో నాకు తెలియదు. బట్ నా నిర్ణయం మాత్రం ఏదైతుందో నేను అప్పుడే చెప్పాను. నేను వాళ్ళ సెక్రటరీకి చెప్పా, ఈ మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక వరకు మాత్రం ఏదైతుందో తప్పకుండా పార్టీ నిర్ణయం కట్టుబడి తదుపరి ఏదైతుందో నిర్ణయం ఏ విధంగా ఉంటుందో నేను కూడా ఊహించే పరిస్థితులు లేను. మీరు కూడా దయచేసి ఏదైతుందో నా నిర్ణయం ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించకండి. రాజీనామా అనంతరం బండారు గార్డెన్ దయచేసి అందరూ 10 గంటల వల్ల బండారు గార్డెన్ అదే అంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చివరికి కాబోతుంది కాబట్టి కాంగ్రెస్
పార్టీతో మన చివరి దినం కాబోతుంది. 4 దశాబ్దాల అనుబంధం తెచ్చుకోవాలని కూడా కొంత బాధ అనిపిస్తుంది. 20 మాసాలకి వెళ్ళి కొనసాగుతున్న పరిణామాలకి ఏదైతుందో అది పరిష్కారం లేని సమస్యగా మారిపోయింది. మరి ఏదైతుందో మిత్రులు మహేష్ గౌడ్ గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ ఎవరు వచ్చినా కానీ ఏదైతుందో వారు వ్యక్తిగతంగా అభిమానం కానివ్వండి, పార్టీ పెద్దలుగా ఏదైతుందో అతను వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి కొరకు ఏదైతుందో వారి వారి అభిప్రాయం చెప్పి కొంత నన్ను సంయమనం పాటించడానికి వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళ అసలు సమస్య పరిష్కారం లేదు, వాళ్ళ దగ్గర లేదు, నా దగ్గర. నువ్వు ఏమైనా సమస్యకు పరిష్కారం అనేది ఉండాలి. ఆ సమస్యకి ఏదైతుందో పరిష్కారం ఇవాళ ఈ ఊరడింపులకు వచ్చిన దగ్గర లేదు. సరే నన్ను అడిగినా నా దగ్గర కూడా లేదని చెప్పండి, టు బి ఫ్రాంక్. ఎందుకంటే అది దాటిపోయింది. అది దాటిపోవడానికి కారకులు ఎవరు కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పండి. రేపు పార్టీ మారడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి ఒక అంశం. రేపు భవిష్యత్తు నేను రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ నాకు ఈ 4 దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ అనుబంధం గౌరవం నేను ఏ మేరే పొందగలుగుతా ఊహించలేనని చెప్పంటున్నాను. కానీ ఇది ఇస్తుందో ఇవాళ మరి పరిస్థితి అది ఊహించరాంది అయిపోతుందని చెప్పండి. కాబట్టి ఇంతవరకు 4 దశాబ్దాలుగా నన్ను వెన్నంటి ఇలా కేవలం నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో నా గౌరవం ఇనుమడింపజేయబడే విధంగా నాకు వెన్నటి నిలిచినటువంటి ఒక నా రాజకీయ సహచరులు, వాళ్ళు ముఖ్యంగా చెప్పంటున్న అభినాల్సే కార్యకర్తలు నేను అన్నా, వాళ్ళ నా కుటుంబ సభ్యులు అని చెప్పిన రాజకీయ సహచరులు చెప్పంటున్నా. బట్ ఫర్ దేమ్ టుడే ఐఎమ్ ఎట్ దిస్ స్టేజ్ అని చెప్పంటున్నా. అలా రాజకీయంగా ఒడిదుడుకులు, గెలుపు ఓటములు ఇంకా చూసా. కానీ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ, ఎన్ని గెలుపోటములు ఎదుర్కొన్నా కానీ ఎన్నడూ కూడా ఏది ఇస్తుందో నా వెన్నంటున్నారు, నాకు ఆత్మస్థైర్యం చెప్పిండ్రు, మనోబలం అన్ని విధాలు సమకూర్చిందని చెప్పంటున్నా. ఇలా రాష్ట్ర స్థాయిలో ఏది ఇస్తుందో జగిత్యాల నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ పరంగా ఒక గుర్తింపు, ఒక ఐక్యతకి చిహ్నం జగిత్యాల తీసుకుంటారు ఎవరైనా కానీ చెప్పండి. రాష్ట్ర స్థాయిలో జగిత్యాల నియోజకవర్గం ఐక్యతకు చిహ్నం తీసుకోవడం, అంత ఐక్యంగా ఇక్కడ పార్టీని రూపొందించుకోవాలని చెప్పంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితులలో సరే భవిష్యత్తు మార్గం, పయనం ఏ విధంగా ఉంటుంది, ఏది ఉన్నా కానీ మనిషికి కావాల్సింది రాజకీయ ప్రజాజీవితంలో గౌరవం కావాలి. ఆ గౌరవం పొందలేనప్పుడు ఎవరం కూడా ఏది ఇస్తుందో ప్రజాజీవితం కొనసాగడం అనేది సాధ్యం కాదు. ఇలా మనం రాజకీయ పోరాటం ఎవరిని చేస్తున్నాం మనకు తెలియాలి. నేను చెప్పండి, ఒక ప్రత్యక్షంగా రాజకీయ పోరాటం చేయటం మనకు తెలుసు ఎవరిని యుద్ధం చేస్తున్నాం సంగతి. మన పరిస్థితి ఏమైపోయిందంటే నువ్వు ఎవరిని యుద్ధం చేస్తున్నావు తెలుస్తలేదు నీకు. స్వపక్షంతో యుద్ధం చేస్తున్నావా, విపక్షంతో యుద్ధం చేస్తున్నావా? ఇప్పుడు విపక్షంతో ఏది ఇస్తుందో మన పోరాటం రాజకీయంగా చేయవచ్చు, స్వపక్షంతో చేయలేం కదా. ఇక్కడ ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం అంటే స్వపక్షంతో పోరాటం చేసే పరిస్థితి ఏర్పడుతుంది.